క్లస్టల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxir.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 37 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే the net profit of X, Y and Z for the year ended March 31st, 2000 was 60,000 rupees and the same was distributed among them in their agreed ratio of 3:1:1. మార్చ్ 31, 2000తో ముగిసిన సంవత్సరానికి X, Y మరియు Zల నికర లాభం 60,000 రూపీస్ మరియు దానిని వారి మధ్య 3:1:1 నిష్పత్తిలో పంపిణీ చేశారు. It was subsequently discovered that the undermentioned transactions were not recorded in the books. క్రింద పేర్కొన్న ట్రాన్సాక్షన్స్ని పుస్తకాల్లో నమోదు చేయలేదని తరువాత కనుగొనబడింది. 1. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ద రేట్ ఆఫ్ 5% per annum. 1. క్యాపిటల్పై వడ్డీ సంవత్సరానికి 5% చొప్పున. 2. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అమౌంటింగ్ టు X 700 రూపీస్, Y 500 రూపీస్ అండ్ Z 300 రూపీస్. డ్రాయింగ్లపై వడ్డీ X 700 రూపాయలు, Y 500 రూపాయలు మరియు Z 300 రూపాయలు. 3. పార్ట్నర్స్ సాలరీ X 1000 రూపీస్, Y 1500 రూపీస్ per annum. పార్ట్నర్ల జీతం X 1000 రూపాయలు, Y 1500 రూపాయలు ప్రతి సంవత్సరానికి గాను. The capital accounts of partners were fixed as భాగస్వాముల క్యాపిటల్ అకౌంట్స్ ఇలా ఫిక్స్డ్గా ఉన్నాయి. X 1 lakh రూపీస్, Y 80,000 రూపీస్ అండ్ Z 60,000 రూపీస్. రికార్డ్ ద అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. సర్దుబాటు ఎంట్రీలని రికార్డ్ చేయండి. సో ఈ ప్రాబ్లం ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంతకుముందు రికార్డ్ చేయకుండా వదిలేసిన ఎంట్రీస్ని మళ్ళీ జర్నలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 రకాలుగా చేయొచ్చు. మొదటి మెథడ్లో మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా చేస్తాం. రెండో మెథడ్లో మనం దీన్ని నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ లేదా కరెంట్ అకౌంట్ ద్వారా చేస్తాం. చూడండి, ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఏం చెప్పారంటే పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్స్ ఫిక్స్డ్గా అని ఇచ్చారు. కాబట్టి మనం ఈ మిస్సింగ్ ఎంట్రీస్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పరిగణనలోకి తీసుకోబడని మొదటి ఎంట్రీ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. కాబట్టి ముందు దీన్ని డీల్ చేద్దాం. కాబట్టి ముందు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుందాం. కానీ మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి మనకు క్యాపిటల్ విలువ ఎంతో తెలియాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ల క్యాపిటల్స్ ఫిక్స్డ్ అని ఇచ్చారు. తర్వాత వాటి విలువ వచ్చేసి X 1 lakh రూపీస్, Y 80,000 రూపీస్, ఆ తర్వాత Z 60,000 రూపీస్. ఇంకా ఏమిచ్చారంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ సంవత్సరానికి 5% చొప్పున కన్సిడర్ చేయాలని ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతి పార్ట్నర్ యొక్క క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ ఎంతో వర్కింగ్ నోట్స్లో కనుక్కుందాం. ముందు క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ X క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని మొత్తం క్యాపిటల్ అమౌంట్ 1 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 జీరోస్ని 1 lakh రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 1000 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 5,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ X క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ Y క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని మొత్తం క్యాపిటల్ అమౌంట్ 80,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 జీరోస్ని 80,000 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 800 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 4,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ Y క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ Z క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని మొత్తం క్యాపిటల్ అమౌంట్ 60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 జీరోస్ని 60,000 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 600 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 3,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ Z క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్.
మనం ఒకవేళ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్‌ని బుక్స్ క్లోజ్ చేసే ముందు రికార్డ్ చేసి ఉంటే, మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్‌ని డెబిట్, తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్‌ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేసి ఉండేవాళ్ళం. తర్వాత సంవత్సరం చివర్లో మనం క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్‌ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్‌ని బుక్స్‌ని క్లోజ్ చేసే ముందు రికార్డ్ చేయలేదు. మనం దీన్ని బుక్స్‌ని క్లోజ్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లకి బదులుగా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్‌ని డెబిట్ చేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్‌ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ మనం ఎంత అమౌంట్ డెబిట్ చేయాలి? ఇదొచ్చేసి ఇక్కడ ఉన్న అన్ని ఇంట్రెస్ట్‌లు అంటే ₹5000, ₹4000 మరియు ₹3000ల మొత్తం అంటే ₹12,000కి సమానం. తర్వాత మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్‌ని ప్రతి పార్ట్నర్ కోసం ₹5000, ₹4000 మరియు ₹3000 లెక్కన క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎంట్రీస్‌ని జర్నల్‌లో రికార్డ్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్ ద్వారా అని ఒక హెడర్‌ని రాద్దాం. ఇది మనం మొదటి పద్ధతి లేదా మెథడ్‌ని ఉపయోగించి రికార్డ్ చేయబోతున్నాం అని తెలుపుతుంది. తర్వాత జర్నల్ ఫార్మాట్‌ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్‌ని డెబిట్ ఎంట్రీగా రాద్దాం. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్‌ని రాద్దాం. తర్వాత ₹12,000 డెబిట్ అమౌంట్‌ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం డెబిట్ ఎంట్రీని రికార్డ్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు కొంత మార్జిన్ని వదిలి మొదటి క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్‌గా రాద్దాం. మనకు తెలిసిన ప్రకారం మనం క్రెడిట్ ఎంట్రీస్‌ని 2తో స్టార్ట్ చేస్తాం. తర్వాత క్రెడిట్ అమౌంట్ ₹5000ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్‌ని తర్వాత క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత దీనికి సంబంధించిన క్రెడిట్ అమౌంట్ ₹4000ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్‌ని తర్వాతి క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత దీనికి సంబంధించిన క్రెడిట్ అమౌంట్ ₹3000ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్‌ని పే చేయడం అని రాద్దాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం పూర్తి అయిపోయింది అని సూచించడానికి ఒక లైన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు కన్సిడర్ చేయని తర్వాతి అప్రాప్రియేషన్ని తీసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లు ఇక్కడ రికార్డ్ చేయని తర్వాతి అప్రాప్రియేషన్ వచ్చేసి డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్. మనకు తెలిసినట్లుగా డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్‌ని బుక్స్‌ని మూసే ముందు రికార్డ్ చేస్తే మనం దాన్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్‌ని ప్రతి పార్ట్నర్ కోసం డెబిట్ చేసి ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్‌ని క్రియేట్ చేసి రికార్డ్ చేస్తాం. తర్వాత సంవత్సరాంతంలో మనం డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్‌ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే ఇక్కడ అలా జరగలేదు. ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్‌ని బుక్స్‌ని క్లోజ్ చేసే ముందు రికార్డ్ చేయలేదు. ఇది ఇంతకుముందు పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి మనం దీన్ని బుక్స్‌ని క్లోజ్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్‌ని మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లని వదిలేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్‌ని డెబిట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్‌ని క్రియేట్ చేస్తాం. తర్వాత మనం ఇక్కడ ఎంత అమౌంట్ క్రియేట్ చేయాలి? ఇది ఈ అన్ని ఇంట్రెస్ట్‌లు అంటే ₹700, ₹500 మరియు ₹300ల మొత్తానికి సమానం. అంటే ₹1500 అన్నమాట. ఇప్పుడు ఈ ఎంట్రీస్‌ని జర్నల్‌లో రికార్డ్ చేద్దాం. ఇప్పుడు పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్‌ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్‌ని రాద్దాము. తర్వాత ₹700 డెబిట్ అమౌంట్‌ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్‌ని తర్వాతి డెబిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ఇది కూడా డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్‌ని రాద్దాము. తర్వాత ₹500 డెబిట్ అమౌంట్‌ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్‌ని తర్వాతి డెబిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ఇది కూడా డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్‌ని రాద్దాము. తర్వాత ₹300 డెబిట్ అమౌంట్‌ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు కొంత మార్జిన్ని వదిలి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్‌ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ₹1500 క్రెడిట్ అమౌంట్‌ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్‌ని వసూలు చేయడం అని రాద్దాము. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్‌ని రికార్డ్ చేయడం పూర్తి అయింది అని తెలుపడానికి ఒక లైన్ని డ్రా చేద్దాము. ఇప్పుడు ఇంతకుముందు కన్సిడర్ చేయని తర్వాతి అప్రాప్రియేషన్‌ని కన్సిడర్ చేద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లు ఇక్కడ రికార్డ్ చేయకుండా వదిలేసిన తర్వాతి అప్రాప్రియేషన్ వచ్చేసి పార్ట్నర్ల సాలరీస్. మనకు తెలిసిన ప్రకారం
ఒకవేళ పార్ట్నర్ల సాలరీస్ని బుక్స్ని మూసే ముందు కన్సిడర్ చేస్తే మనం దాన్ని పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ని డెబిట్ చేసి ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేసి రికార్డ్ చేస్తాం. తర్వాత సంవత్సరాంతంలో మనం పార్ట్నర్ల సాలరీస్ని పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే ఇక్కడ అలా జరగలేదు. ఈ పార్ట్నర్ల సాలరీస్ని బుక్స్ క్లోజ్ చేసే ముందు కన్సిడర్ చేయలేదు. మనం దీన్ని ఇది ఇంతకుముందు కన్సిడర్ చేయలేదు కాబట్టి దీన్ని బుక్స్ క్లోజ్ చేసిన తర్వాత కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి మనం దీన్ని పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్లో మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేయం. దానికి బదులు మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని క్రెడిట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. తర్వాత ఇక్కడ మనం ఎంత అమౌంట్ డెబిట్ చేయాలి? ఇదొచ్చేసి ఇక్కడ ఉన్న అందరు పార్ట్నర్ల సాలరీస్ అంటే 1000 రూపీస్ మరియు 1500 రూపీస్ల మొత్తం అంటే 2500 రూపీస్కి సమానం. తర్వాత మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ఈ పార్ట్నర్ల కోసం 1000 రూపీస్ మరియు 1500 రూపీస్ లెక్కన క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎంట్రీస్ని జర్నల్లో రికార్డ్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని తెలియడానికి డిఆర్ టెక్స్ట్ని రాద్దాము. తర్వాత 2500 రూపీస్ డెబిట్ అమౌంట్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత 1000 రూపీస్ క్రెడిట్ అమౌంట్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్ని తర్వాతి క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత 1500 రూపీస్ క్రెడిట్ అమౌంట్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇక్కడ పార్ట్నర్ జెడ్కి ఏ సాలరీ కూడా లేదు కాబట్టి అతనికి ఏ క్రెడిట్ ఎంట్రీ కూడా ఉండదు. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ పార్ట్నర్లకి సాలరీని పే చేయడం అని రాద్దాము. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ పూర్తి అయింది అని సూచించడానికి ఒక లైన్ని డ్రా చేద్దాము. కాబట్టి దీంతో మనం ఇంతకుముందు రికార్డ్ చేయని అన్ని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పార్ట్నర్ల మధ్య అడ్జస్ట్ చేయాల్సిన ప్రాఫిట్ని కనుక్కోవడం. దీన్ని కనుక్కోవడానికి మనం కేవలం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి సంబంధించిన ఎంట్రీస్ల టోటల్ని కనుక్కుందాం. నేను మళ్ళీ చెప్తున్నా, మనం కేవలం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి చెందిన ఎంట్రీస్ని మాత్రమే టోటల్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి చెందిన డెబిట్ ఎంట్రీస్ టోటల్ వచ్చేసి 12,000 రూపీస్ మరియు 2,500 రూపీస్ల మొత్తం. ఇది 14,500 రూపీస్కి సమానం. మనకు క్రెడిట్ సైడ్ వైపు ఒకే ఒక ఎంట్రీ ఉంది మరియు దాని విలువ వచ్చేసి 1,500 రూపీస్. కాబట్టి క్రెడిట్ ఎంట్రీస్ టోటల్ కూడా 1,500 రూపీస్కి సమానం. ఇప్పుడు డెబిట్ ఎంట్రీస్ టోటల్ 14,500 రూపీస్ నుండి మనం క్రెడిట్ ఎంట్రీస్ టోటల్ 1,500 రూపీస్ని తీసేస్తే మనకు 13,000 రూపీస్ వస్తుంది. ఇది డెబిట్ బ్యాలెన్స్ అమౌంట్. మనకు తెలిసిన ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ లాస్ లేదా నష్టాన్ని సూచిస్తుంది. ఈ కేసులో ఇది ఖచ్చితంగా లాస్ అని చెప్పలేం. ఇక్కడ పార్ట్నర్లకి పంచదగిన ప్రాఫిట్ అంటే డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ వచ్చేసి ఇంతకుముందు క్యాల్కులేట్ చేసిన దానికంటే 13,000 రూపీస్ తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి మనం డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ని ఇంత మేరకు తగ్గించాలి. చూడండి, మనం డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ని ఈ మేరకు తగ్గించాలి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రతి పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ని ఎంత మేరకు తగ్గించాలి అని. చూడండి, మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్లకు పంచాల్సిన ప్రాఫిట్ విలువ 60,000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి అడ్జస్ట్మెంట్ తర్వాత మనం పంచాల్సిన ప్రాఫిట్ విలువ 60,000 రూపీస్ కంటే 13,000 రూపీస్ తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాబ్లంలో మనకు పార్ట్నర్లు తమ ప్రాఫిట్ లేదా లాసెస్ని 3:1:1 రేషియో ప్రకారం పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ప్రాఫిట్లో తగ్గింపు కూడా ఈ రేషియో ప్రకారమే చేయాలి. ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత మేరకు తగ్గుతుందో క్యాల్కులేట్ చేద్దాం. ముందు లాస్ షేరింగ్ యాజ్ పర్ ద లాస్ షేరింగ్ రేషియో అని ఒక హెడర్ని రాద్దాం. చూడండి, ఇది యాక్చువల్గా లాస్ కాదు, ఇది ప్రాఫిట్ షేర్లో తగ్గింపు. మీరు ఈ విషయం గమనించాల్సి ఉంటుంది. పార్ట్నర్ ఎక్స్ విషయంలో ఇది మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ నెట్ ప్రాఫిట్లో తగ్గింపు 13,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ లేదా లాస్ షేరింగ్ రేషియో 3/5 అవుతుంది. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 5 2,600. ఇప్పుడు మనం మిగిలిన 2,600 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 7,800 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్కి ఇంతకుముందే యాడ్ చేసిన ప్రాఫిట్ షేర్ నుండి తగ్గించాల్సిన అమౌంట్ అన్నమాట. పార్ట్నర్ వై విషయంలో ఇది మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ నెట్ ప్రాఫిట్లో తగ్గింపు 13,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ లేదా లాస్ షేరింగ్ రేషియో 1/5 అవుతుంది.
5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 2600 are. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 2600 రూపీస్. ఇది పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్కి ఇంతకుముందే యాడ్ చేసిన ప్రాఫిట్ షేర్ నుండి తగ్గించాల్సిన అమౌంట్ అన్నమాట. పార్ట్నర్ జెడ్ విషయంలో ఇది మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ నెట్ ప్రాఫిట్లో తగ్గింపు 13,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ లేదా లాస్ షేరింగ్ రేషియో 1/5 అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ మనం ఇందాకే పార్ట్నర్ వై కోసం చేసిన క్యాలిక్యులేషన్ లాగే కదా, కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ కూడా 2600 రూపీస్. ఇది పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్కి ఇంతకుముందే యాడ్ చేసిన ప్రాఫిట్ షేర్ నుండి తగ్గించాల్సిన అమౌంట్ అన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ షేర్లో ఈ తగ్గింపుల్ని రికార్డ్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. తర్వాత మనం క్రియేట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి ఈ అన్ని ప్రాఫిట్ షేర్ల తగ్గింపుల మొత్తానికి సమానం, అంటే 13,000 రూపీస్ అన్నమాట. తర్వాత మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం డెబిట్ చేయాలి. ఈ అమౌంట్స్ వచ్చేసి పార్ట్నర్ ఎక్స్ కోసం 7,800 రూపీస్, పార్ట్నర్ వై కోసం 2,600 రూపీస్, తర్వాత పార్ట్నర్ జెడ్ కోసం 2,600 రూపీస్. కాబట్టి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్లని జర్నల్లో రికార్డ్ చేద్దాం. ముందు పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని రాద్దాము. తర్వాత డెబిట్ అమౌంట్ 7,800 రూపీస్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్ని తర్వాతి డెబిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని రాద్దాము. తర్వాత డెబిట్ అమౌంట్ 2,600 రూపీస్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్ని తర్వాతి డెబిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని రాద్దాము. తర్వాత డెబిట్ అమౌంట్ 2,600 రూపీస్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు కొంత మార్జిన్ని వదిలి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత క్రెడిట్ అమౌంట్ 13,000 రూపీస్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ లాస్ని పార్ట్నర్ల మధ్య పంచడం అని రాద్దాము. దీంతో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా అడ్జస్ట్మెంట్స్ని చేసే మెథడ్ ద్వారా జర్నల్ ఎంట్రీస్ని రికార్డ్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని నేరుగా పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లో రికార్డ్ చేయడాన్ని కన్సిడర్ చేద్దాం. చూడండి, ఈ కేసులో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేయం. దీనికోసం మనం కేవలం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో ఎంత అమౌంట్ రికార్డ్ చేయాలి, ఆ తర్వాత అది డెబిట్ ఎంట్రీయా లేక క్రెడిట్ ఎంట్రీయా అన్న విషయం కనుక్కోవాలి. ముందుగా మనం నేరుగా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సిన అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక హెడింగ్ని రాద్దాము. ఇప్పుడు ప్రతి పార్ట్నర్ కోసం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో ఎంత అమౌంట్ రికార్డ్ చేయాలో కనుక్కోవడానికి మనం పాస్ట్ అడ్జస్ట్మెంట్ని కన్సిడర్ చేస్తే ఉండే నెట్ ఎఫెక్ట్ని చూపే ఒక స్టేట్మెంట్ని తయారు చేయాలి. ఈ స్టేట్మెంట్లో కాలమ్స్ వచ్చేసి డీటెయిల్స్, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ ఎక్స్ కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ వై కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ జెడ్ కోసం, ఆ తర్వాత టోటల్ అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో మిస్ అయిన మొదటి ఎంట్రీ వచ్చేసి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్కి సంబంధించింది అని ఇచ్చారు. తర్వాత మనం ఇంతకుముందే చూసినట్లు ఈ కేసులో ఒకవేళ ఇది మిస్ అవ్వకుండా ఉండింటే మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని పార్ట్నర్ ఎక్స్ కోసం 5,000 రూపీస్తో, పార్ట్నర్ వై కోసం 4,000 రూపీస్తో, ఆ తర్వాత పార్ట్నర్ జెడ్ కోసం 3,000 రూపీస్తో క్రియేట్ చేసి ఉండేవాళ్ళం. కానీ ఇది ఇలా జరగకుండా మిస్ అయిపోయింది. కాబట్టి ఈ ఎంట్రీకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్గా క్రెడిట్ చేసి ఉండాల్సిన అమౌంట్ అని రాద్దాం. సో ఇది పార్ట్నర్ ఎక్స్ కోసం 5,000 రూపీస్ క్రెడిట్, పార్ట్నర్ వై కోసం 4,000 రూపీస్ క్రెడిట్ మరియు పార్ట్నర్ జెడ్ కోసం 3,000 రూపీస్ క్రెడిట్ అవుతుంది. సో మొత్తం మీద 12,000 రూపీస్ టోటల్ క్రెడిట్ అమౌంట్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్గా క్రెడిట్ కాకుండా మిస్ అయిపోయింది. ఇప్పుడు మనకు మిస్ అయిన తర్వాతి ఎంట్రీ వచ్చేసి డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్కి సంబంధించింది. తర్వాత ఇక్కడ మిస్ అయిన అమౌంట్ వచ్చేసి పార్ట్నర్ ఎక్స్ కోసం 700 రూపీస్, పార్ట్నర్ వై కోసం 500 రూపీస్, తర్వాత పార్ట్నర్ జెడ్ కోసం 300 రూపీస్. తర్వాత ఈ ఎంట్రీ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో రికార్డ్ కాకుండా మిస్ అయింది. కాబట్టి ఈ ఎంట్రీకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్గా డెబిట్ చేసి ఉండాల్సిన అమౌంట్ అని రాద్దాము. సో ఇది పార్ట్నర్ ఎక్స్ కోసం 700 రూపీస్ డెబిట్, పార్ట్నర్ వై కోసం 500 రూపీస్ డెబిట్ మరియు పార్ట్నర్ జెడ్ కోసం 300 రూపీస్ డెబిట్ అవుతుంది. సో మొత్తం మీద
రూ. 1500 టోటల్ డెబిట్ అమౌంట్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్‌గా డెబిట్ కాకుండా మిస్ అయిపోయింది. ఇప్పుడు మనకు ప్రాబ్లమ్‌లో మనకు మిస్ అయిన తర్వాతి ఎంట్రీ వచ్చేసి పార్ట్నర్ల సాలరీస్ అని ఇచ్చారు. తర్వాత మనం ఇంతకుముందే చూసినట్లు ఈ కేస్‌లో ఒకవేళ ఇది మిస్ కాకుండా ఉండింటే మనం దీన్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్‌లో పార్ట్నర్ ఎక్స్ కోసం రూ. 1000, పార్ట్నర్ వై కోసం రూ. 1500 లెక్కన క్రెడిట్ చేసి ఉండేవాళ్ళం. కానీ అలా జరగకుండా మిస్ అయిపోయింది. సో ఈ ఎంట్రీ యొక్క డిస్క్రిప్షన్‌ని సాలరీ ద్వారా క్రెడిట్ అయి ఉండాల్సిన అమౌంట్ అని రాద్దాము. సో ఇది పార్ట్నర్ ఎక్స్‌కి రూ. 1000 క్రెడిట్. తర్వాత పార్ట్నర్ వైకి రూ. 1500 క్రెడిట్. పార్ట్నర్ జెడ్‌కి ఏ సాలరీ లేదు. సో మొత్తం మీద రూ. 2500 క్రెడిట్ అమౌంట్ సాలరీస్ ద్వారా క్రెడిట్ కాకుండా మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమౌంట్స్ టోటల్‌ని కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ ఎక్స్‌కి రూ. 5000 క్రెడిట్ మరియు రూ. 1000 క్రెడిట్ల మొత్తం నుండి రూ. 700 డెబిట్‌ని తీసేస్తే మనకు రూ. 5300 క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ వైకి రూ. 4000 క్రెడిట్ మరియు రూ. 1500 క్రెడిట్ల మొత్తం నుండి రూ. 500 డెబిట్‌ని తీసేస్తే మనకు రూ. 5000 క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ జెడ్‌కి రూ. 3000 క్రెడిట్ నుండి రూ. 300 డెబిట్‌ని తీసేస్తే మనకు రూ. 2700 క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు ఈ అన్ని సబ్ టోటల్స్ యొక్క టోటల్ వచ్చేసి రూ. 13,000 క్రెడిట్. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇక్కడ టోటల్ నెట్ ప్రాఫిట్లో ఏ మార్పు కూడా ఉండదు. ఇక్కడ మారేది ఏంటంటే ఈ టోటల్ ప్రాఫిట్ ఏ రూపంలో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోకి వెళ్తుంది అనేది మారుతుంది. ఈ రూ. 13,000 పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోకి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్, డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ మరియు సాలరీస్ రూపంలో వెళ్లాల్సి ఉండింది. మనము పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని సరైన పద్ధతిలో క్రియేట్ చేయలేదు. దీన్ని సరిచేయడానికి మనం పార్ట్నర్ల కరెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మనం డెబిటే ఎందుకు చేయాలి అని. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో ఓవర్ క్రెడిట్ చేశాం. దీన్ని రివర్స్ చేయడానికి మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇంతకుముందే తెలిసినట్లు ఈ రూ. 13,000ని మనం వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం తప్పుగా డిస్ట్రిబ్యూట్ చేశాం. మనం ఇంతకుముందే క్యాలిక్యులేట్ చేసినట్లు మనం పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్ని రూ. 7,800 ప్రాఫిట్ షేర్తో ఓవర్ క్రెడిట్ చేశాం. పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్ని రూ. 2,600 ప్రాఫిట్ షేర్తో ఓవర్ క్రెడిట్ చేశాం. పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్ని రూ. 2,600 ప్రాఫిట్ షేర్తో ఓవర్ క్రెడిట్ చేశాం. దీన్ని సరిచేయడానికి మనం దీనికి వ్యతిరేకంగా చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ఈ అమౌంట్స్తో డెబిట్ చేయాలి. సో ఈ ఎంట్రీ డిస్క్రిప్షన్ని ప్రాఫిట్ ద్వారా డెబిట్ చేసి ఉండాల్సిన అమౌంట్ అని రాద్దాము. ఇది రూ. 13,000ని 3:1:1 నిష్పత్తిలో విభజిస్తే వస్తుంది. చూడండి, మనం మామూలుగా ప్రాఫిట్ని డెబిట్ చేయం, మనం ప్రాఫిట్ని క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం దీన్ని డెబిట్ చేయాల్సిన ప్రాఫిట్ అని రాసాం. పరోక్షంగా దీని అర్థం ఏంటంటే మనం ఇంతకుముందు చేసిన ఓవర్ క్రెడిట్ని డెబిట్ చేయడం ద్వారా రివర్స్ చేస్తున్నాం. అంటే ఈ పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్ని రూ. 7,800తో డెబిట్ చేయాలి. పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్ని రూ. 2,600తో డెబిట్ చేయాలి. చివరిగా పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్ని రూ. 2,600తో డెబిట్ చేయాలి. ఇప్పుడు ఈ అన్ని డెబిట్ల టోటల్ వచ్చేసి రూ. 13,000 డెబిట్. ఇప్పుడు చివరిగా మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది పైన పేర్కొన్న ఐటమ్ 4 మరియు ఐటమ్ 5ల డిఫరెన్స్కి సమానం. ఇప్పుడు పార్ట్నర్ ఎక్స్కి రూ. 7,800 డెబిట్ మరియు రూ. 5,300 క్రెడిట్ల తేడా వచ్చేసి రూ. 2,500 డెబిట్. ఇక్కడ మనం దీన్ని డెబిట్ చేస్తున్నాం ఎందుకంటే మొత్తం మీద ఇంత అమౌంట్ ఎక్కువగా ఈ పార్ట్నర్ కోసం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో క్రెడిట్ అయింది. ఇప్పుడు పార్ట్నర్ వైకి రూ. 5,000 క్రెడిట్ మరియు రూ. 2,600 డెబిట్ల తేడా వచ్చేసి రూ. 2,400 క్రెడిట్. చూడండి, మనం ఈ అమౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం ఎందుకంటే మొత్తం మీద ఇంత అమౌంట్ తక్కువగా పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్లో క్రెడిట్ అయి ఉండింది. ఇప్పుడు పార్ట్నర్ జెడ్కి రూ. 2,700 క్రెడిట్ మరియు రూ. 2,600 డెబిట్ల తేడా వచ్చేసి రూ. 100 క్రెడిట్. చూడండి, మనం ఈ అమౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం ఎందుకంటే మొత్తం మీద ఇంత అమౌంట్ తక్కువగా పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్లో క్రెడిట్ అయి ఉండింది. ఇప్పుడు ఈ టేబుల్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా అవసరమైన అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని జర్నల్లో రికార్డ్ చేస్తాం. ముందు జర్నల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ముందు పార్ట్నర్ ఎక్స్ కరెంట్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము.
తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని రాద్దాము. ఇప్పుడు 2500 రూపీస్ డెబిట్ అమౌంట్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు కొంత మార్జిన్ని వదిలి పార్ట్నర్ వై కరెంట్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత 2400 రూపీస్ క్రెడిట్ అమౌంట్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు మళ్ళీ కొంత మార్జిన్ని వదిలి పార్ట్నర్ జెడ్ కరెంట్ అకౌంట్ని ఇంకో క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. తర్వాత 100 రూపీస్ క్రెడిట్ అమౌంట్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ వచ్చేసి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్, డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ మరియు సాలరీస్ని విస్మరించినందుకు ప్రాఫిట్ని అడ్జస్ట్ చేయడం అని రాద్దాం. ఇక్కడ మీరు గమనించి చూస్తే మనం కేవలం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో ఎంట్రీస్ని రికార్డ్ చేసాం. వేరే ఏ అకౌంట్ని కూడా టచ్ చేయలేదు. దీంతో మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని రెండో మెథడ్ ప్రకారం నేరుగా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లో రికార్డ్ చేయడాన్ని పూర్తి చేసేసాం. తర్వాత దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.